నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ. అయితే కొడంగల్ లగచర్ల గ్రామంలో కలెక్టర్పై దాడి అంశం కూడా రోజుకు వార్త అయితే వినిపిస్తోంది. సో ఈరోజు నిన్న బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు కూడా ఢిల్లీకి వెళ్ళి కూడా మానవ హక్కుల చట్టం కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. సో ఈరోజు కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఈరోజు అసెంబ్లీలో కూడా ప్రెస్ మీట్ పెడతా ఉన్నారు. సో ప్రస్తుతం మనతో మాట్లాడడానికి తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు అవుతున్నారు. మాట్లాడదాం సార్. నమస్తే. 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 సో ఇట్లా చూస్తారు సార్, అయితే ఆ కలెక్టర్పై దాడి అంశంలో కూడా నిన్న బీఆర్ఎస్ పార్టీ వాళ్ళందరూ కూడా ఇదంతా కావాలని కాంగ్రెస్ పార్టీ చేపించి మా మీద తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉందని చెప్తా ఉన్నారు. సో ఏంది వాస్తవాలు, ఏం చెప్తారు? వాస్తవాలు, ఒక జిల్లా మేజిస్ట్రేట్ పైన కుట్రపూరితంగా బీఆర్ఎస్ వాళ్ళు దాడి చేసినారు. దాంట్లో రైతులు ఎవ్వరు, ఆ దాడిలో రైతులు మాత్రం ఎవ్వరు కూడా లేరు. కొంతమంది విద్రోహ శక్తులు టీఆర్ఎస్ భవన్ నుంచే వాళ్ళు గత నెల రోజుల నుంచి 30 రోజుల నుంచి ఒక ప్లాన్ చేసి ఏ విధంగా అయితే అక్కడికి వచ్చినటువంటి అధికారులని వాళ్ళని ట్రాప్ చేసి ఎక్కడైతే పబ్లిక్ హియరింగ్ జరుగుతుందో ఆ ప్లేస్కు రైతులను ఎవరిని ఓనియకుండా వాళ్ళు ఆపి ఒక వ్యక్తి సురేష్ అనేటువంటి వ్యక్తి వాళ్ళ దగ్గరకు వచ్చి కలెక్టర్ని ట్రాప్ చేసి, సార్ ఇక్కడైతే రారంట, రైతులందరూ కూడా రెడీగా ఉన్నారు, మీరు 10 నిమిషాలు ఇస్తే ఇష్యూ క్లియర్ అయిపోతుందని చెప్పి ప్రతిజ్ఞ అయినటువంటి చాలా మంచి అధికారి అతన్ని నమ్మించి, అంటే అతను కూడా ఏం చేసిందంటే జనరల్ గారే రైతులే కదా పిలిచేది, అక్కడ ఎవరు దేశద్రోహులు ఎవరు లేరు, ఉగ్రవాదులు ఎవరు లేరు కదా, రైతుల దగ్గరికి నేను ఓవడంలో తప్పేమిటి, ఒక వ్యక్తి అక్కడ నుంచి వాళ్ళ దగ్గర నుంచి ఒకరు వచ్చింది కనుక పోతే బాగుండేది, ఒక మంచితనంతో నడుకోవడం జరిగింది. పోతే కొంతమంది విద్రోహ శక్తులు యాక్చువల్గా అధికారులని కడా వెంకటరెడ్డి గారు కానివ్వండి, కలెక్టర్ కానీ చంపాలి, ఏదైతే వెస్ట్ బెంగాల్లో నందిగ్రామ్లో ఏదైతే జరిగిందో ఆ విధంగా క్రియేట్ చేయాలా, ఇప్పుడు మహారాష్ట్రలో జరిగినటువంటి ఎలక్షన్లను కాంగ్రెస్ను బదలాం చేయాలా, ఈయన కేటీఆర్ గారు, అమిత్ షా గారు, మోదీ గారు వీళ్ళందరూ కూడా ఒక పద్ధతి ప్రకారం ప్లాన్ చేసి ఇక్కడ ఈ గవర్నమెంట్ని విచ్ఛిన్నం చేయాలా, దీన్ని వాడుకొని మనం మహారాష్ట్రలో లబ్ధి పొందాలని చెప్పి వాళ్ళు చేసిండ్రు. వాళ్ళని ఎక్కడ కూడా వాళ్ళ పప్పులు కనియలేము. అప్పటికే మన అధికారులందరూ కూడా అలర్ట్ అయ్యి వాళ్ళని జరిగినటువంటి దాన్ని ఎంబడే అలర్ట్ అయ్యి దాన్ని అంతా కూడా క్లియర్ చేసుకోవడం జరిగింది. రైతులందరూ కూడా ఎవరు కూడా రైతులు ముందుకు రావాలి, ఆ విద్రోహ శక్తులు ఎవరైతే తప్పు చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని చట్టం తన పని తను చేసుకుపోతుంది. అంటే ఇదంతా అంటే కుట్రపూరితంగా జరిగిందని చెప్పేసి మీరు అంటా ఉన్నారు. మరి అంటే ఇంటెలిజెన్స్ ఏమైతా ఉంది? అంటే ప్రభుత్వ వైఫల్యం వల్ల ఇదంతా అయింది, అది కూడా ముఖ్యమంత్రి ఉన్న నియోజకవర్గంలో కూడా ఇంటెలిజెన్స్ ఏమైందంటూ కూడా ప్రతిపక్షాలు విమర్శిస్తూ ఉన్నారు. సో ఏమైందంటారు మరి ఇంటెలిజెన్స్? అంటే ఆడ ఒకటి జరిగినటువంటి ఇన్సిడెంట్, ఒక ఫార్మర్స్ ల్యాండ్ అక్విజిషన్ ఉంది, ఇలాంటిది జరగదు కదా, ఒక ఫార్మర్స్ కదా ఒక మంచి కాన్సెప్ట్ మంచితనంతో పోయినందుకు ఆ విధంగా జరిగింది. అది దాంట్లో ఏదైనా ఉంటే ఖచ్చితంగా అధికారులు దానిపైన కూడా పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. అంటే గిరిజన కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేస్తుంది, అక్రమంగా లాక్కుంటుంది, లైంగిక వేధింపులు అంటే దాడులు చేస్తున్న అర్ధరాత్రి వచ్చి కూడా ఇదంతా కావాలని కాంగ్రెస్ ప్రభుత్వం చేపిస్తున్నట్టు కూడా ప్రతిపక్షాలు కేటీఆర్ గారు కూడా ఢిల్లీలో చెప్తా ఉన్నారు. సో ఏం చెప్తారు సార్ దీనికి? ఒకటి, గిరిజనులు ఆడ ఇప్పటికి 20 మంది అరెస్ట్ చేస్తే దాదాపు 12-13 మంది బీసీలను చేయడం జరిగింది, 6 ఎస్టీలను చేయడం జరిగింది, 2 ఎస్సీలను చేయడం జరిగింది. ఆ కుట్రలో ఎవరైతే భాగస్తులు ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. కనుక ఒక్కటే కమ్యూనిటీని కావాలని చెప్పి ఎవ్వరు చేయలేరు. కేటీఆర్ గారికి అలవాటు, ఈ రోజు మహారాష్ట్రలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి, ఆడికి పోయి ఏదో గిరిజనుల పైన మనం అభియోగం ఇస్తేనో అక్కడ అమిత్ షాతో మంచిగా కావచ్చు, అక్కడ నరేంద్ర మోదీ గారితో మంచిగా కావచ్చు, మహారాష్ట్రలో కాంగ్రెస్కు డ్యామేజ్ చేయాలా, బీజేపీకి లాభం చేయాలనే ఉద్దేశంతో ఆయన ఢిల్లీలకు ఆ స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. అది మాత్రం 100% రాంగ్. అది ఆయన వాళ్ళ మెప్పు పొందడానికి ఢిల్లీలో పోయి చెప్తా ఉన్నాడు, ఇక్కడ మాత్రం ఆ విధంగా లేదు. నిన్న కూడా ఎస్టీ కమిషన్ గారు కూడా మాకు లగచర్లకు రావడం జరిగింది, క్లియర్గా వాళ్ళందరూ కూడా కూర్చోబెట్టి అడగడం కూడా జరిగింది. వాస్తవంగా పెద్ద మనుషుల కదా క్లియర్గా మమ్మల్ని కొంతమంది ఆ విధంగా తయారు చేసిరని వాళ్ళు కూడా చెప్పిండ్రు. ఏదైతే ప్లాన్గా కొంతమంది బీఆర్ఎస్ వాళ్ళు కావాలన్నారో వాళ్ళు ఒక ప్లాన్గా చెప్పిండ్రు, కానీ వాస్తవంగా ఆ చైర్మన్ గారు కూడా నిన్న వచ్చినటువంటి కమిషన్ గారు కూడా వాళ్ళ వాస్తవ పరిస్థితి అర్థమైపోయింది. గ్రౌండ్ కాడికి వచ్చి ఆడ జరిగింది, అధికారులను కూడా ఆయన ప్రెస్ మీట్లో కూడా చెప్పిండు, అధికారుల పైన చేసుకోవడం తప్పు, ఏదైనా ఉంటే వాళ్ళు ఇంకా మాకు కాంపన్సేషన్ గవర్నమెంట్ ఇంత ఇస్తామని చెప్పింది, ఈరోజు మాకు ఇంకా సరిపోతే ఎక్కువ ఇవ్వాలని చెప్పాలా. ఈ రోజు గవర్నమెంట్ ఒక ఇంటికి ఒక ఉద్యోగం, ఆ రోజు ఎవరైతే ల్యాండ్ పోయిందో వాళ్ళకి అందరికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది, ప్రతి ఒక్కరికి ఒక ఇల్లు కట్టి గవర్నమెంట్ ఇల్లు కట్టిస్తామని చెప్పింది, ఒక డిటిసిపి ఒక లేఅవుట్లో మంచి ఒక ఇల్లు ప్లాట్ ఇచ్చి ఇల్లు కట్టిస్తామని చెప్పింది, ఇంకా కాంపన్సేషన్ మాకు 20 లక్షలు, ఇప్పుడు ఈ రోజు 25 లక్షలు ఇస్తామని చెప్పి గవర్నమెంట్ చెప్తా ఉన్నది. సరిపోదు, మాకు ఎక్కువ కావాలని చెప్పి అడగాల, లేదు మేము ఇవ్వమని చెప్పాలి, కానీ దాడి చేయడం అయితే మంచిది కాదు. కొంతమంది రైతులు కూడా దాంట్లో ఎవరు కూడా దాడి చేయలేరు, రైతులు 100% వాళ్ళకి ఇష్టమే ఉన్నది. కొంతమంది టీఆర్ఎస్ మూకలు మాత్రం కావాలంచుకొని గవర్నమెంట్ని బదలాం చేయాలా. వాళ్ళు 10 సంవత్సరాలు రాజభోగాలు అనుభవించిండ్రు, ఆ అధికారం పోయింది, దాన్ని వాళ్ళు తట్టుకోలేక ఇక్కడనూ ఈ గవర్నమెంట్ని బదలాం చేసి మళ్ళీ మేము అధికారం మీకు రావాలనే ఉద్దేశంతోనే వాళ్ళు ఆ విధంగా చేస్తూ ఉన్నారు. అంటే ప్రధానంగా అయితే ఈ ఫార్మా కంపెనీ కూడా ముఖ్యమంత్రి అల్లుడు కోసమే చేస్తా ఉంది ప్రభుత్వం అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఏంది నిజమే అంటారు ఇది? అది కూడా ఒకటి బట్టగాల్చి మీనేయడమే.
ముఖ్యమంత్రి అల్లుడు ఎక్కడ కూడా దాని మీద ఇష్యూకు రాలే. ఇప్పటికీ ఒక అలాట్మెంట్ కాడికి రానిది ఈ రోజు ముఖ్యమంత్రి అల్లుడు చేసిన విధంగా వస్తుంది. అది 100% ఫాల్స్. అది దాంట్లో ఎక్కడైనా మేము వేదిక ద్వారా ఇంతకుముందు గౌరవ మా ఎమ్మెల్యే గారు కూడా చెప్పిండ్రు, ఇప్పుడు మేము కూడా చెప్తా ఉన్నాం, అది తప్పు. ఆ విధంగా ముఖ్యమంత్రి అల్లుని కోసం చేసినట్లు ఎక్కడ ఇది ఉంటే ఏదైనా మేము అప్లికేషన్ TSISCలో అప్లికేషన్ సత్యనారాయణ గారి వాళ్ళ అల్లుని పేరు మీద అట్లా పెట్టుకుని ఉంటే ఖచ్చితంగా మేము దానికి ఏ దానికైనా మా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. KTR గారు కూడా సిరిసిల్ల నుంచి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన దానికి తయారైతే మేము దీనికి రెడీగా ఉన్నాం, ప్రూవ్ చేయమని చెప్పండి. అంటే ప్రధానమైన నిందితుడు అయితే సురేష్ ఎక్కడున్నాడు అసలు? దొరుకుతుంది దాని ఆన్సర్లు ఏమైనా, అంటే దాని ఆనవాళ్ళు ఏమైనా కనిపిస్తున్నాయి? ఎక్కడున్నాడు అసలు? అంటే వాళ్ళొక ప్లాన్తో చేశారు. సురేష్ జర్నల్గా ఎక్కడో పోయిందంటే ఎక్కడో పోలీసులకు ఇప్పటికీ దొరికిపోతుండే. బీఆర్ఎస్ వాళ్ళు ఒక డేల నుంచి వాళ్ళు ట్రాప్ ఒక సిస్టమ్ అనుకున్నారు. వాళ్ళు ఏ విధంగా మనం ఆడ ఇష్యూ చేయాలా, ఎవరిని కొట్టాలా, ఎవరిని చంపాలని చంపిన తర్వాత మనం ఎట్లా బయటకు పోవాలా, ఎట్లా ఎస్కేప్ కావాలని చెప్పి ఒక ప్లాన్ చేసుకున్నారు. ఖచ్చితంగా ఎంతటి వారైనా చట్టానికి మాత్రం చుట్టాలు ఎవరు గారు తప్పకుండా చట్టం తన పని తను చేసుకపోతుంది. చట్టానికి తప్పకుండా పోలీస్ డిపార్ట్మెంట్కు ఈ రోజు కాకుండా రేపు అతి త్వరలో సురేష్ దొరుకుతారు. థ్యాంక్ యూ. ఓకే, వెల్కమ్.